అన్నీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అంటారు, ఇవి అంటారు. ఒక అమరావతిలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు మాత్రం గవర్నమెంట్ ఖర్చుతోటే వేస్తూ ఉంటారు. ఇదేంది విచిత్రం అనిపించట్లేదా? మెడికల్ కాలేజీలు అక్కర్లేదు, పోర్ట్లు అక్కర్లేదు, ఆర్టీసీ అక్కర్లేదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ లాగా అంతే కదా, లేఅవుట్లు వేసి గవర్నమెంటే అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి ల్యాండ్ తీసుకోవడం ఎందుకు, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? మరి అదే పని ఇప్పుడు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్టీసీ బస్సులకు తీసుకోవచ్చు కదా ప్రజలందరికీ. మరి ఆ స్కీము ఎత్తేస్తారా లేకపోతే ఉంచుతారా? సరే, ఒకటి ఫస్ట్ పెట్రోల్ ధరలు మీద వాళ్ళు మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసేదానికి ఎక్కడా ఎప్పుడు కూడా పొంతనుండదు. 2014 ముందు ఆయన ఇచ్చిన హామీలు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, అట్లాగే వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాను. సో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి, 2018 నాటికే పూర్తి చేసిస్తాను. ఇందులో ఎక్కడ ఏది ఒకటి కూడా జరగలేదు. ఇప్పుడు మనం ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే వెళ్ళి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉందండి. అంటే 28% ఇందాక మీరు చెప్పింది సేల్స్ స్టేట్ సర్ఛార్జీ 28% పెట్రోల్ డీజిల్ మీద ఉందండి. దాంట్లో 50% మేము తగ్గించి దాని ద్వారాగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలన్నీ తగ్గిస్తాము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. సో పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగి ఇదిగో ఇక్కడ ఎంత పెట్రోల్ ఉందని చెప్పి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే భారతదేశంలోనే భూమన అభినయ్ రెడ్డి ఆయన కూడా అక్కడికి వెళ్ళి అదే రకంగా సెల్ఫీస్. ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోలు డీజిల్ టాప్ లెవెల్లో హైయెస్ట్ రేట్ ఉందండి. 113 రూపాయల 62 పైసలు పెట్రోలు, 101 రూపాయి 24 పైసలు ఆంధ్రప్రదేశ్లో. మన సరిహద్దు డీజిల్ మన సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా మనకు అసలు దరిదాపుగా సంబంధం లేదు. అట్లాగే దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన బీహారు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇవన్నీ ఎక్కడా కూడా అసలు తోటి మర్చిపోయారు. గుజరాత్కి ఏపీకి మధ్య 15 రూపాయల గ్యాప్. అవునండి ఉంది. నా దగ్గర ఇదిగో ఇప్పుడు కూడా డేటా ఉంది. అంటే ఇదిగో హర్యానాలో 98.95 పైసలు పెట్రోలు, 91.41 పైసలు డీజిల్. అక్కడే ఢిల్లీలో 97.77 రూపాయలు పెట్రోలు, 90.67 దేశ రాజధానిలో ఉన్న రేట్లు. సో ఇక్కడ మా కేంద్రానికి సంబంధం లేదని చెప్పి ఇందాక కేంద్ర మంత్రి గారు ఏదో మాట్లాడినట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉంది ఒకటే కూటమి ప్రభుత్వమేగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడుతున్నారుగా. మాట్లాడితే వీటి మీద మాట్లాడితే కేంద్రానికి ఒక లేఖలు రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా. సో మొక్కజొన్న విషయంలో 2 సార్లు లేఖలు రాశారు. ఇంతవరకు అక్కడ వాళ్ళు మళ్ళీ ముందు పొగాకు రైతుల గురించి ఒక లేఖ రాశారు. అంటే సిగరెట్ మీద సెంట్రల్ ఎక్సైజ్ పెరగడంతో వాళ్ళు అసలు ధరలు పడిపోయినాయి అని. యాక్వా ఫీడ్ కంపెనీలకి రెగ్యులరైజేషన్ గురించి ఒక లేఖ రాశారు. మీరు అసలు కేంద్రంలో రాష్ట్రంలో మీ మంత్రులు కేంద్రంలో ఉన్నారు. ఇవాళ కర్ణాటక నుంచి కుమారస్వామి గారు ఒక్కళ్ళే కేంద్రంలో మంత్రి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 9 లక్షల టన్నులకి అక్కడ కంది కొనుగోలుకి ఆర్డర్లు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో 1,17,000 టన్నులకి ఆర్డర్ వచ్చింది. సో అట్లాగే మామిడప్పుడు కర్ణాటకకి మనకి కొనుగోలు ఆర్డర్కి సంబంధం లేదు, రేటు తేడా లేదు. సో మీరు అసలు కేంద్రంలో మీరే ఉండగా, మీ మంత్రులే క్యాబినెట్లో ఉండగా మీ లేఖలు రాసి లేఖలతో ఉపయోగం ఏంటి? అంటే ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే చేస్తున్నారు. ఇవాళ పెట్రోలు డీజిల్ విషయంలో ప్రధానంగా దెబ్బతినేది వ్యవసాయ రంగం, రైతులు ఫస్ట్ అండి. 2 ఆటో కార్మికులు. టోటల్గా ఇమీడియట్గా వాళ్ళ జీవన విధానం మీద ఎఫెక్ట్ పడేది. సో దీని మీద అట్లాగే సిఎన్జి. సో 2 రూపాయలేమో ఇంతకుముందే పెంచారు, ఇప్పుడు మళ్ళీ 3 రూపాయలు పెంచారు. మూడిట్లోనూ కూడా 3 రూపాయల కాడికి పెంచుకుంటూ వచ్చారు. ఇంత భారం 3,000 కోట్లు చిల్లర ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం మీదే భారం పడుతుందని చెప్పి విత్ డేటాతోనే వస్తున్నాయి. దీని మీద ఎక్కడా సమాధానం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత. సో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పిలిపించి కార్యక్రమం జరుపుతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేయడు కాబట్టి ప్రజల్లో నుంచి నిరసన వస్తే తట్టుకోలేము కాబట్టి దాన్ని రాకుండా సో పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఒక రకమైన అరాచకమైన దీన్ని సృష్టిస్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతోంది. నేను అడిగేది ఇప్పుడు సరే వాళ్ళని అంటలేదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా చాలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, లోకేష్ గారు ఏం చేసినా సపోర్ట్ చేసే వర్గాలు ఇప్పుడు మీరు సెల్ఫీలు పెట్టండి. సో మీరు హైదరాబాద్లోనే ఉన్నారుగా, హైదరాబాద్లో ధరలు ఎట్లా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ధరలు ఎట్లా ఉన్నాయో
బెంగళూరులో ఉన్నారుగా, బెంగళూరులో ధరలు ఎట్లా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ధరలు ఎట్లా ఉన్నాయో, చెన్నైలో ఉన్నారుగా, చెన్నైలో ధరలు ఎట్లా ఉన్నాయో, విదేశాల నుంచి కూడా చేశారన్నారు కదా, అప్పుడు అమెరికాలో ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో పెట్టండి. సో అది సంతోషిస్తాం. ఎందుకంటే బాధ్యత కలిగిన పౌరులుగా, సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో నిరంతరం మా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వలేదు కదా చంద్రబాబు. కాలేదు కదా. ఏది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కరెక్టా కాదా, తగ్గిస్తామని మేము హామీ ఇచ్చాము, తగ్గించగలమా లేదా? మేనిఫెస్టోలో ఇది ఒక హామీ అండి. ఇది నేను చెప్పేది నోటి మాటలతో మాట్లాడింది కాదు. మేనిఫెస్టోలో ఆర్టీసీల విషయం, ఆర్టీసీ విషయం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసేటప్పటికి 9,500 కోట్లు ఆర్టీసీలో బాకీలు ఉన్నాయండి. దాన్ని ఆయన దిగిపెట్టాడు 2,000 కోట్లు తీసుకొచ్చారు. సో చరిత్రలోనే 2014 మేనిఫెస్టోలోనే ఆర్టీసీని ప్రభుత్వం తీసుకుందాం అన్నప్పుడు మేనిఫెస్టోలో నేను ఉన్నాను. ఇది చాలా బర్డెన్ అవుతుందంటే అన్న, బర్డెన్ గురించి కాదు, అక్కడ ఆ కార్మికులకు వచ్చే 15,000 14,000 జీతాలతో డ్రైవర్లు వాళ్ళకి మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఎట్లా బ్రతకాలో ఆలోచించాలి మనం. అట్లాగే పబ్లిక్ వచ్చేటప్పటికి ఒక విద్య, వైద్యం, ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, ట్రాన్స్పోర్ట్ ఇవి లాభసాటికి కాదండి, సామాన్య ప్రజలకి అందించడానికి. ఇవాళ ఇంటీరియర్లో ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతాలకు కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో లోపలకు కానీ బస్సులు నడుపుతున్నాయంటే అవి లాభం కాదు, అవి నడపాలి. నడపకపోతే వాళ్ళు ఎట్లా అవుతారు? ప్రైవేటీకరణ చేసినప్పుడు ప్రైవేటీకరణలో ఎక్కడి నుంచి నడుపుతారు? విజయవాడ టు హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి కదా. ఇదే బస్సులు ఏజెన్సీలోకి వెళ్ళి ప్రైవేట్ బస్సు ఒక్కటి నడవట్లేదు కదా. కారణం మరి అక్కడ ఎందుకు నడపట్లా? ఈ ప్రైవేట్ కంపెనీలు, ఈ ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుతారు. అంటే మీరు ప్రభుత్వం మొత్తాన్ని కూడా మీకు అనుకూలమైన లాభసాటి కోసం చేసే వ్యక్తులకి కట్టబెట్టడం అనేది, ఆర్టీసీ చైర్మన్గా ఆయన మాట్లాడటం అనేది అది మరి దాన్ని చెప్తున్నారు కదా అనేది. మరి ఎందుకు ఇచ్చారు అది తెలియదా? మేము అనుభవజ్ఞులమే. మేము ఎకనామిక్స్ 2014 ముందే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తే ఆర్థిక ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు మా చంద్రబాబు నాయుడు గారు. మాకు ఆర్థికంగా నడపడం తెలుసు. అలాగే సంపద సృష్టించి మేము పన్నులు పెంచకుండా నడుపుతాము, ఇది మన హామీ. 25,000 కోట్లు రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ ఎత్తేశారు. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల, ఇంతవరకు 0 వడ్డీ బకాయిలు ఇవ్వాల. సో ఈ సంవత్సరం పత్తి రైతులు 8,000 కోట్లు నష్టపోయారు. మొక్కజొన్న రైతులు మొన్న కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ప్రకారమే 42 లక్షల టన్నులు రాష్ట్రంలో ఉత్పత్తి అయితే 600 నుంచి 700 క్వింటాలు తక్కువగా అమ్ముకున్నారు, సంక్షోభంలో ఉన్నారు, ఆయనే రాశారు. ఆయన లేఖలోనే 3,000 కోట్లు ఒక మొక్కజొన్న రైతులే నష్టపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అసలు కనీసం మార్కెట్ నుంచి 13,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మా దగ్గర ఏమో సేకరణకు లేదని చెప్తారు. ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే, ఆర్టీసీని కాదు కదా, మెడికల్ కాలేజీలు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్లో పరిస్థితి ఏంటి, అలాగే ఆరోగ్యశ్రీలో పరిస్థితి ఏంటి? ఇంకోటి ప్రధానంగా ఆయన అంటే మీ బిడ్డలే మీకు సంపద అని మాట్లాడారు.